హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక టేస్టీ కర్రీని చూపించబోతున్నాను. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్తో ఏ వెజిటేబుల్తో ఇలా కర్రీ చేసుకున్నా హెల్త్కి చాలా మంచిది. తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్, పొటాటోస్, క్యాప్సికమ్ తీసుకున్నాను. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రను కానీ లేదంటే ఏదన్నా స్టీమర్ని తీసుకొని ఇలా వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత స్టీమర్ ప్లేట్ పెట్టుకొని ఏదైనా బౌల్లో ఇలా వెజిటేబుల్స్ని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ 1 స్పూన్ కౌ ఘీ తీసుకున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తిరుమాతి గింజలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఒక 3-4 పాయలు కట్ చేసుకున్న గార్లిక్, కొంచెం కరివేపాకు, అలాగే నేను ఇక్కడ కొంచెం మునగాకును కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి తిరుమతలో కలుపుకొని 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం అలా ఉంచాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 or 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ చనా పౌడర్. ఇది డ్రై చనా పౌడర్, మనం చట్నీకి చేస్తుంటాం కదా ఆ చనా దాల్. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా రెసిపీ రెడీ అయింది. ఇది చాలా తక్కువ ఆయిల్తో చాలా క్విక్గా చేసుకోవచ్చు. వారంలో 2-3 టైమ్స్ అయినా ఇలా స్టీమ్డ్ ఫుడ్ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.